శరణం ప్రపద్యే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. ప్రాచీనమైనటువంటి మన వైనూరు గ్రామంలో వేంచేసినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 87వ వార్షికోత్సవం 87వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో వల్లి దేవసేన అమ్మవారి యొక్క పాణిగ్రహణ మహోత్సవానికి సంకల్పం చెప్పి వేద విధులు గణపతి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనది ప్రాచీనమైనటువంటి సనాతన ధర్మం. సనాతనం అనగా ఓల్డ్ అని అర్థం, బాగా ప్రాచీనం అని అర్థం. బాగా ప్రాచీనమైనటువంటి ధర్మానికి సనాతనం అని పేరు. ఈ సనాతన ధర్మం ఋషి ప్రోక్తమైన ధర్మం. ఎవరో మీరు నేను కూర్చుని రాసేసి ఏదో మీకు తగ్గట్టుగా మీరు నాకు తగ్గట్టుగా నేను రాసుకున్నటువంటిది కాదు. ఇది ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనిషికి 120 సంవత్సరాల ఆయుర్దాయం. ఈ 120 సంవత్సరాల ఆయుర్దాయంలో వేదములను చదవడానికే సరిపోతుందండి. వేదార్థాన్ని తెలుసుకోవడానికి అసలు సరిపోదు. కనుక వేదవ్యాసుడని పేరు చెప్పినటువంటి వ్యాస మహర్షి, వేదాన్ని విభజించినటువంటి వ్యాస మహర్షి విభజిస్తే అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకుని భగవంతుని మార్గంలో ప్రయాణం చేసి భగవంతుని చేరడానికి, ఇహలౌకికమైన భోగభాగ్యాలు అనుభవిస్తూ పారలౌకికమైన మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసేటువంటి విధానంలో ఏ విధంగా మనం భగవదారాధన చేస్తే మనం అనుగ్రహాన్ని పొందుతాము అని చెప్పడం కోసం ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తప ఫలితంగా మనకు అందించినటువంటి ధర్మమే ఈ ఋషి ప్రోక్తమైన ధర్మం. సహజంగా మనకి ఋషులకి తేడా ఏంటని మనం అనుకుంటాం. లోకంలో మనిషి, మనీషి, ఋషి అని 3 అర్థాలు చెప్పారు పెద్దలు. మనిషి అంటే తన కోసం తాను బ్రతుకుతాడు. అలా కాకుండా మనీషి అంటారు, అంటే తన కోసం తాను బ్రతుకుతూ తన వారి కోసం బ్రతుకుతాడు. మనం అందరం అదే కోవలోకి వస్తాం. మనం జీవనాన్ని కొనసాగిస్తూ భార్య పిల్లల్ని పోషిస్తూ, లేదా కుటుంబాన్ని పోషిస్తూ, బంధువులను పోషిస్తూ, స్నేహితులను చూస్తూ ఉన్నతమైనటువంటి స్థితిని చేరడం కోసం మనం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనందరం మనీషులు. అలా కాకుండా లోక శ్రేయస్సు కోసమే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఏమీ మూటగట్టుకోవడానికి ఏమీ అక్కర్లేదు. లోకమంతా శ్రేయస్సుగా ఉండాలని చెప్పి తపస్సు చేసి ఆ తపశ్శక్తి లోకానికి ధారపోసేటువంటి వాళ్ళే ఋషులు అంటారు. వాళ్ళు పరమేశ్వర ధ్యానం చేయడం తప్ప మరొక మార్గం వాళ్ళకి ఏమీ ఉండదు. అటువంటి ఋషి సాంప్రదాయం మనది. ఆర్ష సాంప్రదాయం అంటారు. ఈ ఆర్ష సాంప్రదాయంలో 120 సంవత్సరాల ఆయుర్దాయం ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తే ధరిస్తాడు, ఎలా చేస్తే ధరిస్తాడు, ఏది చేస్తే ధరిస్తాడు అని వాళ్ళు తపస్సు చేసా దర్శించి ధరించడానికి మనకు ఒక మార్గాన్ని చూపించారు. అదే కర్మకాండ. ఏమంటే ఈ పూజ ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి అని